పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్కు చెందిన గోస్కుల సదయ్య పారిశుద్ధ్య నిర్మూలనకు ప్రాధాన్యత ఇస్తూ నలుగురికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. గ్రామం కోసం ఎంతైనా కృషి చేస్తానంటున్నాడు. తాను పుట్టిన ఊరే సర్వస్వం అంటూ గ్రామ స్వచ్ఛత కోసం పాటుపడుతున్నాడు. ఇక కదంబాపూర్ అనుబంధం గ్రామమైన కాసపల్లిలో గత 10 ఏళ్లుగా శానిటేషన్ నిర్వహిస్తున్నాడు. డ్రైనేజీలు క్లీన్ చేస్తూ ప్రభుత్వ పాఠశాలలో మురుగునీరు నిలిచే ప్రాంతాల్లో బ్లీచింగ్ పౌడర్ చల్లుతూ తన వంతు సేవ చేస్తున్నాడు. గ్రామం పట్ల చూపుతున్న శ్రద్ధకు మెచ్చి గోస్కుల సదయ్యకు అభినందనలు తెలుపుతున్నారు పరిసర గ్రామాల ప్రజలు. మరి గత 2-3 రోజుల నుంచి వర్షాలు బాగా ఉన్నాయి. మరి మా గ్రామంలో మరి నేను ఎప్పుడు సేవా కార్యక్రమం మొదలుపెట్టినా ఎప్పుడైనా శుక్రవారం ప్రతి వారం శుక్రవారం మరి ఇటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంది. మరి గత 5-6 సంవత్సరాల నుంచి చేయడం జరుగుతూ ఉంది. మరి స్వచ్ఛందంగా ఎవరింటి వాళ్ళు మరి ఇప్పుడు మన వంటి వ్యాధులు కానీ మరి అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు, ఈ వర్షాకాలం అనేక వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇటువంటి అందరు జాగ్రత్తగా పరిశుభ్రంగా ఉంచుకోవాలని అందరికీ అవగాహన చెప్పడం జరుగుతుంది. మరి మన గ్రామంలో మరి చాలా ఇబ్బంది ఉన్నది, నీళ్ళ సమస్యలు ఉన్నాయి. మరి అన్ని సమస్యలు కానీ మన యువకులు అయితే చదువుకునే యువకులు మరి ఇలా చూస్తూ ఉంటే మరి గత 10 సంవత్సరాల నుంచి వాళ్ళు చదువుకొని ఇలా ఒడ్డు ఎక్క పోతారు, కైకిలు పోతారు, ట్రాక్టర్ నడుపుతారు, ఆటో నడుపుతా ఉన్నారు. మరి రాబోయే రోజుల్లో వాళ్ళకు కూడా ఉపాధి కల్పించే అవకాశాలు ముందు ఉండి వాళ్ళ యువకులను ఉపాధి కల్పిస్తాం. మరి ఊరు బాగుంటేనే మనం ప్రజలు బాగుంటేనే ఊరు బాగుంటుంది కానీ ఒక లక్ష్యంతో ఇలా బ్లీచింగ్ పౌడర్ ఇంటింటికి తిరిగి మరి గడప తిరుగుతూ ఈ కాశపల్లిలో మరి వాళ్ళ గోళాలు కానీ డ్రమ్ములలో కానీ డ్రైనేజీలో కానీ మరి ఇలా చేయడం జరుగుతూ ఉంది. అందరూ జాగ్రత్తగా ఉండాలని మరి వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. కదంబాపూర్ గ్రామంలో మరి గత 2-3 రోజుల నుంచి వర్షాలు